రామన్ది 69 ఎకరాలు ఎక్స్టెంట్. 69 ఎకరాలు అమ్మేశాడు. మా కాలనీ ఇట్లా డిఫరెంట్ కాలనీస్ ఎక్స్టెంట్ సరిపోయింది. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 43 ఎకరాలు వాళ్ళ మన్మంతో జీపీఏ తెచ్చి ఇమ్రాన్ ఆబేద్ అనే వ్యక్తులు చేసుకొని ఆ డాక్యుమెంట్ తోటి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎంక్రోచ్ చెయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎదురుగా 159 సర్వే నంబర్ను 44 కింద క్రియేట్ చేసి రిజిస్టర్ చేసుకొని దానివల్ల మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు అటాకింగ్, మళ్ళీ హైడ్రాకి అటాకింగ్. మేము హైడ్రాను స్వాగతిస్తున్నాము. హైడ్రా వల్ల పరిరక్షణ జరుగుతుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మేము ఇచ్చింది కాంప్లైంట్ దాని మీద 159 44 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని 43 ఎకర్స్ ఎక్స్టెంట్ టీవీ రామన్ పేరు మీద లేదు. మీరు రెవెన్యూ రికార్డ్స్ కూడా మీరు రెవెన్యూలో పోయి సంప్రదించండి. 69 ఎకరాలు అమ్మేసుకున్నాడు. తర్వాత ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో 1 ఎకరా రీసెంట్ గా 1 ఎకరా అమ్మడం జరిగింది. దాని ద్వారా సబ్ రిజిస్ట్రార్ కూడా సస్పెండ్ అయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పరిణామంలో మేము ఇచ్చింది వారి మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే వాళ్ళు హైడ్రా వాళ్ళు ఏ రకంగానో మా మీదకి తిరగబడుతున్నారు. మా ఈ పరిరక్షించమని కోరుతున్నాం. మా కాలనీ వాసనం కానీ ఏది కానీ మా 44 గవర్నమెంట్ సర్వే నెంబర్ కాదు. ఇక జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, డబుల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది. మాకు అన్ని ఆర్డర్స్ ఫేవర్గా ఉన్నాయి. ఏమని మీ కాలనీ వరకు మొత్తం 309 ఎకర్స్ కు మాకు రిలీఫ్ ఇచ్చారు. ఇక జాయింట్ కలెక్టర్ 9 ఎకర్స్ రిలీఫ్ ఇచ్చారు. వీళ్ళు అన్ని కాలనీస్ ఉన్నాయి. మీరు స్టడీ చేయండి. 159 సర్వే నంబర్ అనేది ప్రభుత్వ భూమి అని అన్నారు. సరే, 159 సర్వే నంబర్ లో ఒక 1 ఎకర్ కబ్జా కొన్ని తెలియని వ్యక్తులు ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకుని అక్కడ ఒక 1 ఎకర్ కబ్జా చేసిరు. 43 ఎకర్స్ డాక్యుమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ 1 ఎకర్ ఇప్పుడు వాళ్ళు హైడ్రా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అది మంచిదే. కానీ 44 అనేది 69 ఎకరాలు ఆల్రెడీ ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నారు, కమర్షియల్స్ ఉన్నాయి, అందరు ఉన్నారు. ఇప్పుడు మీరు మా సైడ్ రావద్దు. మీరు వెళ్ళండి, 159 మీరు స్వాధీనం చేసుకోండి, మీరు 159 తీసుకోండి. దానికి మేమే కంప్లైంట్ ఇచ్చినాం. కానీ మీరు అమాయకమైన ప్రజల దగ్గరకు వస్తారు. ఇక్కడ లివింగ్ చేస్తున్నారు, ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, చిన్న సంస్థ వ్యాపారాలను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీకు రావడం చాలా అన్యాయం అని చెప్పేసి హైడ్రాని కోరుతున్నాను. దయచేసి మీరు 159 ఎక్కడుందో మీరు కావాలంటే ఏడీ సర్వే చేయించుకోండి, 159 తీసుకోండి. దానికి మేమందరం కూడా సహకరిస్తాం. ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ సహకరిస్తారు. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్స్ వాళ్ళు కమర్షియల్ గా ఎవరెవరు ఉన్నారు, చిన్న వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో 44 లో రావద్దు. ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరు కూడా 44 లో ఎంకరేజ్ కావద్దని చెప్పి దయచేసి హైదరాబాద్ కోరుతున్నాం. మీరు 159 ఎక్వైరీ చేసుకోండి. అది ఎన్ని ఎకరాలు ఉందో ఏడీ సర్వే చేయించుకోండి. మీరు అది ఎక్వైరీ చేసుకుని 159 సర్వే నంబర్ కి మేము అనుకూలంగా మేము అందరం స్పందిస్తాం. ఎవరైతే దొంగలు ఉన్నారో ఫేక్ డాక్యుమెంట్ చేసుకుని దొంగలను పెట్టుకోండి, మాలాంటి ఇక్కడ ఉన్న అమాయక ప్రజల దగ్గర రావద్దని చెప్పి దయచేసి కోరుతున్నాం. 44 ఈ సర్వే నంబర్ లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని జేసీ దగ్గర ఆర్డర్ వచ్చింది. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని డిక్లేర్ అయిపోయింది. దాని తర్వాత హైకోర్టుకి వెళ్లారు గవర్నమెంట్. హైకోర్టులో కూడా ఫస్ట్ బెంచ్ లో మేమే గెలిచాము ఇది ప్రైవేట్ ల్యాండ్ అని. హైకోర్టులో మళ్ళీ సెకండ్ బెంచ్ కి వెళ్లారు ఇద్దరు జడ్జిలు. అక్కడ కూడా మళ్ళీ మేమే గెలిచాము ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదని. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి పట్టా ల్యాండ్ ఇది పక్కా. తర్వాత వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లారు. ప్రస్తుతానికి స్టేలో ఉంది, స్టేటస్కో ఉంది. దాంట్లో కూడా ఎవ్వరు రావద్దు గవర్నమెంట్ అఫీషియల్స్ అని క్లియర్ గా ఉంది. దాని తర్వాత కూడా ఒకళ్ళు ఇమ్రాన్ అనేట ఆయన ఇంకా వేరేటైనా కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ చేయడం జరిగింది ఒక 1 ఎకర్ మీద. అది కూడా ఎక్కడ 44 సర్వే నంబర్ల ల్యాండ్ ఖాళీ లేదు. ఇక్కడ అన్ని మొత్తం కాలనీస్, తర్వాత కమర్షియల్, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ కూడా కట్టుకొని ఉన్నారు ప్రస్తుతానికి. దీంట్లో ఎటువంటిది ఫేక్ డాక్యుమెంట్ లేదు. ఓన్లీ 1 ఎకరా దాని మీద మాత్రము ఫేక్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. అది కూడా 159 సర్వే నంబర్ దాని మీద ఆయన వచ్చేసి 44 సర్వే నంబర్ అని చెప్తున్నాడు. అది రాంగు అని మేమే హైడ్రాకి కంప్లైంట్ చేశాము. మేము కాలనీ వాసులం అందరం కలిసి వెళ్ళి హైడ్రాకి 1 ఎకర్ మీద అది చేయమంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని ఉన్నాయి, అన్ని కూడా కాలనీలు కొట్టేస్తాము, మీ అన్ని కూడా అపార్ట్మెంట్ కొట్టేస్తాం, మీ కమర్షియల్ అన్ని తీసేస్తాం, అన్ని గుంజేసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మీరు అమాయకుల దగ్గరకు వచ్చి ఇట్లా ఇబ్బంది పెడితే బాగుండదు. హైడ్రా పేరు చాలా బాగుంది, దానికి మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీరు ఓన్లీ నాలాలు ఓన్లీ ఇవన్నీ దీనికి చేస్తామని చెప్పేసి ఇప్పుడు దానికి మీరు మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మీకు దయచేసి ఒకటి చెప్తున్నాము,
హైడ్రా వాళ్ళు 159 సర్వే నంబర్ కి పెంచి వేసుకోండి, మేము అందరం కూడా దగ్గర ఉంటాం, మేమే కమ్ చేసాం. అంతేగాని మా కాలనీ వాసులకు వచ్చి మా మొత్తం రెసిడెన్షియల్ కమర్షియల్ దానికి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని నేను చెప్తున్నాను. మాకు కూడా అందరు చూడాలి, మేము అందరం గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, మాకు సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.